ఈ వీడియోలో మీరు చూస్తున్నది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ శివారులో సర్వే నంబర్ 294/1 ఆ 294/2 ఆ 294/3 ఆలలో 3 ఎకరాల 28 గుంటల స్థలంలో ఇంద్రప్రస్థ అనే పేరుతో వెంచర్ వెలిసిన గట్టు శ్రీనివాస్ అనే ఇంద్రప్రస్థ వెంచర్ యజమాని మీడియాతో మాట్లాడుతూ తాను ఎవరిని మోసం చేయలేనని, అనవసరంగా నా వెంచర్పై నాపై అబద్ధపు అవాస్తవాలను పుట్టిస్తున్నారని ఆయన ఖండించారు. నా పేరు గట్టు శ్రీనివాస్ అండి. నేను ఇంద్రప్రస్థ టౌన్షిప్ రన్ చేస్తాను. అయితే నిన్న కొన్ని వార్తాపత్రికలో నా గురించి కొన్ని అసత్య వార్తలు రాయడం జరిగింది. ఎవరైనా చూసి ఆలోచించి తెలుసుకొని వార్తలు రాయాలా. అందరికీ నేను విన్నవించుకునేది ఇదే. కస్టమర్లకు సోకాలు నా మీద అలగం చేసిన పలానా కస్టమరు మేక నవీన్ అనే వాళ్ళ మామయ్య 4.5 సంవత్సరాల క్రితం నా దగ్గర ప్లాట్ తీసుకున్నారండి. 3 ప్లాట్లు తీసుకున్నారు వాళ్ళ పిల్లలకు. నా క్లాస్మేట్ అయినా మళ్ళా క్లాస్మేట్ అని చెప్పేసి నేను రూపాయి కూడా ఆశించకుండా ఆయనకు కేవలం 4,500 కాడికి గజం చొప్పున ప్లాట్ ఇవ్వడం జరిగింది. 2 years టైం ఇచ్చి ఆయనకు రిజిస్ట్రేషన్ చేసుకోమని. 2 years తర్వాత నాకు లేఅవుట్ వస్తుంది, దాని తర్వాత నీకు రిజిస్ట్రేషన్ పెడతా అని కూడా చెప్పిన నేను. 2 years తర్వాత లేఅవుట్ రాగానే ఇమీడియట్లీ నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. రేపు మాపు అనుకుంటా నాకు 2 సంవత్సరాలు ఆగిండు. అప్పటిదాకా నేను ఆగలేకపోయినా, సార్ ఇక నీతో కాదు, నువ్వు కొనేటట్టు లేవురా బాబు, రిజిస్ట్రేషన్ చేసుకుంటే చేసుకో, లేకపోతే ఏదైనా ఒకటి మాట్లాడంటే నాకు నా పైసలు నాకు వడ్డీతో సాయి అంటే అట్లా కుదరది. అది కంపెనీ రూల్స్ ఉంటాయి, వాటికి కింద కమిషన్ కింద కట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది, నీ పైసలు నాకు అర్థం చెప్పేసి ఆయన అమ్మిన మీడియేటర్ నాకు ఎవరైతే ఆయన తీసుకొచ్చిండో ఆ మీడియేటర్ కూడా 2 months నుంచి నేను వెంబడబడుతున్నా. ఆ మీడియేటర్ ఇప్పుడు నేను పేరు చెప్పదలుచుతాను. నేను చెప్పిన ఆయనకు చెప్పు, ఆయన డబ్బులు నాకు అవసరం లేదు, అయితే ప్లాట్ తీసుకుంటాడా లేకపోతే ఆయన ఏం ఆశిస్తాడో ఆయన ప్లాట్ల విషయంలో కానీ ఆయన పైసల విషయంలో కానీ ఏదైనా ఒకటి చేసి అని కూడా చెప్పినా నేను. ఇక అంతట్లనే ఇక వాళ్ళ సైడ్ నుంచి కొందరు వచ్చేసి నాకు అట్లా కాదు, మాకు ఇంత ఇవ్వాలని చెప్పేసి నాకు డిమాండ్ చేయడం జరిగింది. అన్న అట్లా డిమాండ్ చేస్తే నాకు నడవదన్న, నిన్న క్లాస్మేట్ అని చెప్పేసి నేను నా క్లాస్మేట్ కష్టపడి పైకి వచ్చిందని చెప్పేసి నా లేఖనే కష్టపడి పైకి వచ్చిందని చెప్పేసి నేను ఆయన డబ్బుతో నాకు సంబంధం లేదన్న, ఆయన లేదున్నా కానీ ఆయన డబ్బులు ఆయనకు మనము చేసేద్దాము, కొంచెం కంపెనీ రూల్స్ ఉంటే ఆ రూల్స్ ప్రకారం కొన్ని కట్ చేసేసి ఇద్దామని కూడా చెప్పిన నేను. అయితే ఆయన నన్ను బెదిరించిండు, ఆయనతో నచ్చిన మనిషి. ఆయన చూసి వీళ్ళు ఎగిరేరు. సరే మంచిదన్నా, ఇక ఎంత సామరస్యంగా పోయినా కానీ మీరు వింటలేరు, మంచి మనం మాట్లాడదామని చెప్పేసి అన్న. మధ్యలో వాళ్ళు ఫోన్లు కూడా వేసారు నాకు. ఫోన్లు వేస్తే కూడా నేను అన్న ఇది కరెక్ట్ కాదంటే, ఇక మంచిగా ఉండే పరిణామాలు వేరే ఉంటాయి, నీ సంగతి చూస్తా అని చెప్పేసి అన్నాడు. సరే నా నీకు నచ్చింది చేసుకో అని చెప్పేసి అన్న. నాకు లేఅవుట్ వచ్చి అన్న ఇప్పుడు దాదాపు 1.5 year 2 years అవుతుంది లేఅవుట్ వచ్చి. నాకు లేఅవుట్ రాలేదని కూడా చెప్పేసి అంటున్నాడు. అంటే కస్టమర్లకు ఇప్పుడు మేము 4 సంవత్సరాలు ఆగుకుంటా పోకుండా ఇక్కడ పట్టాదారులు మాకు ప్రతి నెల ఇంట్రెస్ట్ చేస్తున్నారన్న. ఇప్పుడు కస్టమర్ కొన్నదానికి పట్టాదారుల దగ్గర మేము వడ్డీ కట్టుకోన్నా. 2 సంవత్సరాలు టైం ఇచ్చినామన్న, ఇంకెన్ని సంవత్సరాలు ఇచ్చుకుంటా కూర్చోవాలా మేము కస్టమర్లకు? అది కరెక్ట్ కాదన్న. అది ఏదున్నా వాత సోదరులు కూడా అన్ని తెలుసుకొని రాయాలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.